నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా వద్ద ఆయుధ నిల్వలు తరిగిపోయాయి. వాయు రక్షణ క్షిపణులను యుఎస్ భారీగా ప్రయోగించడంతో ఈ పరిస్థితి దాపురించింది. ఇరాన్పై అమెరికా 200కు పైగా థాడ్ క్షిపణులను ప్రయోగించింది. అలాగే మధ్యధరా సముద్ర ప్రాంతంలో మోహరించిన యుద్ధ నౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్ మిస్సైల్ 3, స్టాండర్డ్ మిస్సైల్ 6 క్షిపణులను ప్రయోగించారు. ఈ పరిణామాలతో పెంటగాన్ వద్ద ఉన్న ఇంటర్సెప్టర్ల క్షిపణుల నిల్వలు గణనీయంగా పడిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వద్ద సుమారు 200 థాడ్ ఇంటర్సెప్టర్లు మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం. ఇది అమెరికా ఇజ్రాయెల్ సైనిక వ్యూహాల్లో సమన్వయ లోపాన్ని సూచిస్తోందని రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం. మరోవైపు యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ 100 కంటే తక్కువ యారో ఇంటర్సెప్టర్లు, దాదాపు 90 డేవిడ్ స్లింగ్ వ్యవస్థలను వినియోగించింది. వీటిలో కొన్నిటిని ఇరాన్కు మద్దతుగా ఉన్న యెమెన్, లెబనాన్ ప్రాంతాల నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకునేందుకు ప్రయోగించారు. ఇరాన్పై మరోసారి సైనిక చర్యలకు మొగ్గు చూపితే అమెరికా క్షిపణి నిల్వలపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు రక్షణ బాధ్యతలను సమానంగా పంచుకున్నాయని పెంటగాన్ వివరించింది. ఏది ఏమైనా ఇరాన్ యుద్ధం విషయంలో రెండు దేశాలు సమన్వయంతోనే ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.